పాఠం పేరు ప్రభువుని ఎలా చూడాలి. పాఠం పేరు ఒకసారి రాసుకోండి. ప్రభువుని ఎలా చూడాలి. ఏమండి, దీని గురించి మనం ఆలోచించాలా అంటే ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఒక మాటని చెప్పేసి వెళ్ళిపోయారు. నన్ను చూసినవాడు అంటే ప్రభువుని చూస్తే మనకి ఎవరు కనిపిస్తారంట? ఒకసారి ఆ మాటను చదువుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనాన్ని 8, 9 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అప్పుడు పిలుపు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, పిలుపు నేను ఎంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు అండి, నన్ను చూచినవాడు. ఇదే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. ప్రభువుని ఎలా చూడాలి? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుని చూస్తే కనుక మనకి ఎవరు కనిపించిపోతారంటే ఆటోమేటిక్గా తండ్రి కనిపించిపోతారు. తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచమని నీవు ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా అని మాట చెప్పింది అండి. ప్రభువారు వెళ్ళిపోతూ ఫిలిప్పు మధ్యలో ఉన్న ఒక పెద్ద ప్రశ్నకి, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనకు అందరికీ ఉండే ప్రశ్న ఏంటంటే తండ్రి అయిన దేవుణ్ణి చూడాలి కదండి. మనల్ని కన్నవాడు అసలు ఈ ప్రపంచాన్ని మన కోసం ఇంత కష్టపడి మన కోసం దుర్మార్గులు భరిస్తున్న తండ్రిని చూడాలన్న ఆశ అంతే కదండి. మన కోసమే కదండి వాళ్ళని భరించాడు. ఒక్క నోవాహు గురించి ఆ తరాన్ని భరించాడు. ఆ నోవాహు అన్ని సంవత్సరాలు ఓడకట్టే విషయంలో ఎంతమందిని భరించాడు, ఎంత పాపాన్ని చూస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. అవునా? ఆ నీతిమంతుడి కొరకు దేవుడు అంతగా అంటే మీకు అర్థం కావాలి. తన పిల్లల కోసం దేవుడు ఎంత బాధనైనా పడటానికి సిద్ధపడ్డాడు. మన బైబిల్ దేవుడు, మన యెహోవా దేవుడు ఆయన్ని చూడాలన్న ఆశతో క్రీస్తు వారి పునరుద్ధానం కోసం మనం అందరం ఎదురు చూస్తాం. అదే కదండి మన డ్రీము. అయితే ప్రభు వెళ్ళిపోతూ ఒక చిన్న మాట చెప్పారు, నన్ను చూస్తే తండ్రి మీకు అర్థమవుతాడు. మనకి విజువల్గా కనిపించకపోయినా అంటే ఇలా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను మా ముత్తాతను చూడలేదండి, కానీ మా తాతయ్య చెప్తాడు, అవునా మీ తాతకి ఎంత మీసాలు ఉండేవి, మీసాల మీద నిమ్మకాయ నిలబెట్టేవాడు, మీ తాత గుర్రం బండి ఎక్కేవాడు అంటే ఏమని ఊహించుకుంటాను నేను? ఏదో ఒక సినిమాలో ఒక హీరో వెళ్ళినట్టుగా మా తాతయ్య అంటే ఊహించుకుంటారు లేదా? ఊహాగానాలు వెళ్తాయి లేదా? వెళ్తాయి. కానీ యేసుక్రీస్తు వారు ఆ ఊహాగానం గురించి చెప్పట్లా. నేను ఎలా ఉంటానో, నేను మీ మధ్యన ఎలా ఉన్నానో అంటే ఆత్మరూపిగా నేను ఎలా ఉన్నానో ఆ రూపం అనేది నీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది నన్ను చూస్తే. అంటే బాహ్య స్వరూపం గురించి మీరు ఆలోచించకండి. నా తండ్రి ఆత్మ కనుక ఆ తండ్రి యొక్క ఆత్మ యొక్క లక్షణాలు అనేవి నేను చూపించాను, నన్ను చూడండి అన్నాడు. సరే, అయితే ఈరోజు మన ప్రశ్న ఏంటంటే ప్రభువుని ఎంతమంది చూసాం? ప్రభువుని ఎంతమందిని చూసాం? ఇటు చూడకే మీరు అందరూ బాప్టిజం తీసుకుని బల్లారాధన చేసేస్తున్నారా? మరి ప్రభువుని చూసారా? శరీరపరంగా కాదండి, అంటే యేసుక్రీస్తు అంటే జుట్టెలా వేసుకుంటారు, మన పాటలు చూపించినట్టుగా ఉంటారు, ఆ విధంగా చూడటం కాదు. ప్రభువుని చూసారా? ఈ పాట అయ్యేటప్పటికీ మీరు ప్రభువుని చూసారు లేదో ఒప్పేసుకోండి మీ మనసాక్షిలోనే. ప్రభువా నేను చూడలేదు ఇప్పుడు వరకు, అందులోనే ఉన్నామేమో, లేదా ప్రభువా నేను చూస్తున్నాము, ఇంకా తెలుసుకుంటాం అనేది కొద్ది నిమిషాలు ఈ పాట ద్వారా ఆలోచిద్దామండి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఈ మాట చెప్పేసి వెళ్ళిపోయినప్పుడు ఫిలిప్పు గారికి కానీ వాళ్ళకి కానీ అర్థం అవడానికి, యేసుక్రీస్తు వారు అర్థం కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. వారి ప్రయాణాలలో యేసు ప్రభు ఏంటో అర్థమైంది. అందుకే ఎంత బాధలో అయినా మేము కన్న వాటిని విన్న వాటిని ఊడ్చి చెప్పక ఉండలేము అంటారు. అంటే కన్న వాటిని అంటే ఎవరు? ఒకరినే చూశారు. కన్న వాటిని అంటే యేసుక్రీస్తునే చూశారు, ఆయన చేసే కార్యక్రమాలు చూశారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, నా తండ్రి యొద్ద నేను చూసిన సంగతులనే నీకు బోధించుచున్నాను. అంటే క్రీస్తు కూడా చూసిన సంగతులని మనకి బోధ రూపంలో తీసుకొచ్చారు. అంటే తండ్రి యొక్క పూర్తిగా వివరణ మనకు తెలియదు, కానీ
కొంతవరకు యేసుక్రీస్తు వారు, ఎందుకంటే అద్వితీయ కుమారుడు మాత్రమే బయలుపరిచిన రీతిగా తండ్రి గురించి మనకు తెలియాలి అంటే ప్రభువుని చూడటం నేర్చుకోవాలి. ప్రభువుని చూడాలి. ప్రభువుని చూడాలంటే ఇప్పుడు ఉదాహరణకు మా చిన్న పిల్లోడు ఉన్నాడు. యేసయ్య అన్న వెంటనే ఒక పోస్టర్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుంటాడు. అంటే అంటే ఒక ప్రభు అంటే ఒక పోస్టర్లో ఉన్న ఒక రూపమని అని కాదండి. వాడికి పెద్దగా వాడికి చెప్పాలి నేను ఆ బాధ్యత అది. కానీ మనకి రావాల్సిన ఆలోచన ఏంటంటే ప్రభు అంటే ఎలా ఉంటాడనే విషయం మనకు అర్థం కాదు. ఉదాహరణకి కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుని వెళ్తాం. కొంతమంది ప్రభుని ఎలా చూడాలనుకున్నారో వారు ఎలా చూసారో ఒకసారి లూకాసు వార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు హేరోదు నేను యోహానును తలగొట్టించితిని కదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడు ఎవడో అని చెప్పి ఆయన చూడగోరని. ఎవరండి? హేరోదు. ఈ హేరోదు యేసుక్రీస్తు వారిని చూడాలి అని కోరుకున్నాడు. ఎందుకు చూడాలనుకున్నాడు అనే విషయం కూడా మనం అడుగుదాం కదండి. హేరోదు గారిని ఎందుకు చూడాలనుకున్నాడో ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయంలో రాయించారు వైద్యుడైన లూకా గారు. ఆయన చూడాలని కోరుకున్నాడనే విషయం అక్కడ రాయించి ఎందుకు చూడాలనే విషయం లూకాసు వార్త 23వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం అంటే మీకు అర్థమైంది కదా సందర్భం. హేరోదు గారు యేసుక్రీస్తు వారిని చూడాలనుకున్నారు. అది ఎందుకు చూడాలనుకున్నారో లూకా 23 ఇందులో రాయిస్తున్నారు. హేరోదు యేసుని చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనని గూర్చి చాలా సంగతులు వినందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడదు. యేసుని ఎందుకు చూడాలనుకున్నారండి? ఏదంటే ఏ దేవుడు? సూచక క్రియలు మహత్కార్యాలు చేసే ఒక వ్యక్తి. హేరోదు దుష్టులు యేసుక్రీస్తు వారు ఒక సూచక క్రియలు మహత్కార్యాలు చేసే ఒక వ్యక్తిగా చూడాలనుకున్నాడు. ఒడ్డుగుడిలో జరిగేదేంటి? అంతేనా? గొట్టేరు స్వస్థత శాలలో జరిగేదేంటి? రాజమండ్రి దహించే అగ్నిలో జరిగేదేంటి? ఇదేనా? ఈ బ్యాచేనా? హేరోదు గారి బ్యాచేనా? ఏంటి? యేసుక్రీస్తు వారి వల్ల మా అమ్మాయి పెళ్ళైపోవాలి, యేసుక్రీస్తు వారి వల్ల మా నాన్నగారికి మా అమ్మగారికి వచ్చిన క్యాన్సర్ కరిగిపోవాలి, ఏదైనా ఒక సూచక క్రియ జరుగునని నిరీక్షించుకొని యేసును చూడగోరేను. ఎవరు? ఆనాడు హేరోదు ఈనాడు హేరోదు సంబంధం. అందుకే స్వస్థత సభలు, స్వస్థత శాల ఇవన్నీ ఖండిస్తా వచ్చిన సత్యవాక్యం. మీరు పెట్టొద్దు, జరుగుతుంది. మీరు ప్రార్థించి దేవుడికి అప్పగించండి. అంటే హిజ్కియా గారు ప్రార్థన చేశారా? స్వస్థతకి వెళ్ళారా? ప్రార్థన చేశారు. గోడ తట్టు తిరిగిపోయి నేను ఎలాంటి కార్యక్రమాలు చేశానో ఒక్కసారి తండ్రి జ్ఞాపకం చేసుకున్న వెంటనే ఇంకా నడినశాలలో ఉండగానే యెషయా గారితో మాట్లాడేశాడు దేవుడు. హిజ్కియా గారికి ఆయుష్కాలం పెరిగిందని చెప్పాను. చేయగలడా? చేయగలడు. ప్రార్థన, ఒకరి ప్రార్థన వల్ల. ఎందుకంటే సంఘం యొక్క పెద్దలు, సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ సంఘ పెద్దలకు ఎవరికైనా సంఘంలో ఉన్న వారికి ఎవరికైనా రోగం వచ్చినప్పుడు సంఘ పెద్దలు కానీ అక్కడ సంఘంలో సభ్యులు కానీ ఖచ్చితంగా నూనె పట్టుకుని వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేసిన ఎడల ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుందని బయట చెప్పింది. ఇది చేస్తున్నారో లేదో మన సంఘంలో వాళ్ళ అనేది వదిలేద్దాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే దేవుడు ప్రార్థిస్తే నేను చేస్తాను, అది అవసరమైనందుకు. ఇంకొక విషయం తెలుసా అండి, కొన్నిసార్లు ప్రార్థించినా జరగదు. అందుకే అది ఎందుకు కూడా మనకు ఆన్సర్ తెలుసు. ఎందుకంటే ఒకరిని మంచం ఎక్కించడం వలన వారి నరములలో పుట్టు బాధ వల్ల నేను వారికి ఏం చేస్తానన్నాడు? ఉపదేశము చేయుదును అంటాడు యోబు గ్రంథంలో. అంటే ఆ బాధ వల్ల, ఆ మంచం ఎక్కడం వల్ల, ఆ ఇబ్బంది వల్ల వారికి ఏమొస్తుందంట? ఉపదేశం. దేవుడు ఆ వాక్యం పోలిస్తాడు. వారికి మనం ఎంత చేసినా ప్రార్థన చేసినా దేవుడు ఎప్పటి వరకు వారి హృదయాలను మార్పు కావాలో అప్పటి వరకు ఆ బాధను ఉంచుతాడు. ఆ బాధను ఉంచి వారికి ట్రీట్మెంట్ చేస్తాడు. మనకు తెలియదు ఆ విషయం. మనం ఏమనుకుంటామంటే మనం ఎంత ప్రార్థన చేసినా రావట్లేదు కాబట్టి ఆయన ఏదో ప్రధాన పాపం చేశాడు అన్నట్టుగా లెక్కేసేస్తాం. అంతే కదా? యోబు గారిని అలాగే లెక్కేశాడు కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏమన్నారు?
నువ్వు ఎంత భక్తిపరుడు అయితే నీకు ఇన్ని కష్టాలు ఏంటి అన్నారు. అలాంటి లెక్క లేదు. దేవుడు నీలో ఇంకా ఏదైనా మార్పు కావాలనుకుంటున్నారో దేవుడికి పూర్తిగా లొంగిపోయిన విషయాన్ని మాత్రం మనం చెప్పొచ్చేయాలంతే. అయితే ప్రియులారా, ఇక్కడ హేరోదు చూసిన సంగతి ఏంటంటే, హేరోదు ఒక సూచక క్రియ చేయాలని, ఒక అద్భుతం చేయాలని అలాంటి వాడిగా యేసుక్రీస్తు అనుకుని హేరోదు యేసుని చూడాలని నిరీక్షించిన వాడు. యేసుని చూసిన వెంటనే ఎంత సంతోషం వచ్చిందంట, మిక్కిలి సంతోషం. మనకే ఒక రోజు రాబోతున్న సంతోషం. అయితే అది ఏ సంతోషం అనేది మనం ఆలోచించుకోవాలి అండి. అయితే హేరోదు ప్రభుని ఎలా చూశాడంటే ఈ విధంగా చూశాడు. మరి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తాం, ఆయన ప్రభుని ఎలా చూశాడో కూడా నేర్చుకున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము, మీకు అందరికీ తెలిసిన సందర్భమే. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు జరిగిన సందర్భం అంతా మీకు తెలుసు. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారులను ధనవంతుడనైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని హేరోదులాగే జక్కయ్య కూడా ఏమనుకున్నారు, యేసు ఎవరో చూడాలనుకున్నారు. చూడకూడను పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఇండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేది కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకునిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం వేలకిస్తున్నాను. నేను ఎవని యొద్ద అయినను అన్యాయంగా తీసుకొని దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పును. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ సందర్భం మీరు చాలాసార్లు విని చదివి ఉన్నవారే, అవునండి. అయితే కొన్ని ప్రశ్నలు ఈజీగా వేసేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈయన యెరికో పట్టణంలో నివసిస్తున్నాడని మనకు అర్థమైంది. అలాగే ఈయన ఏం పని చేస్తున్నాడు? సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫీసర్గా ఉన్నాడు. గుత్తదారుడు అంటే కొంతమంది ఆయన కింద ఇంకా ట్యాక్స్ కలెక్షన్ చేసేప్పుడు, ఉదాహరణకి ఆర్ఐలు ఆర్ఓలు అంటారు తెలుసండి మున్సిపల్ ఆఫీస్లో. ఆర్ఐలు ఏం చేస్తారంటే కొంతమందిని బిల్ కలెక్టర్స్ని వేస్తారు. ఆ బిల్ కలెక్టర్స్ అందరికీ హెడ్ ఎవరంటే ఆర్ఐ, ఈ ఆర్ఐకి హెడ్ ఎవరంటే ఆర్ఓకి హెడ్ ఎవరంటే కమిషనర్. మున్సిపల్ ఆఫీస్లో ఇది ట్యాక్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. బిల్ కలెక్టర్స్ అంటే మన దగ్గరికి వచ్చి మన ఇంటికి వచ్చి అడుగుతారు, డబ్బులు కట్టలేదు మీరు ట్యాక్స్ కట్టలేదు. అలాంటి వారి మీద ఒక ఆర్ఐగా ఒక ఆర్ఓగా ఉన్న ఒక వ్యక్తి ఎవరు? జక్కయ్య. ఈ జక్కయ్య ఎవరి గురించి విన్నాడంట? యేసుని గురించి విన్నాడు. విన్న తర్వాత చూడాలనుకున్నందుకు తనకున్న అంగవైకల్యం అనేది అడ్డొచ్చింది. అవునా? పొట్టుబడి కాబట్టి అడ్డొచ్చిన ఆగిపోయాడా? అంగవైకల్యం ఉంది కదా, నేను నడవలేను, నేను ఎక్కలేను, నేను చూడలేను, అంత జనా సమూహంలో ఆయన ఎక్కడ కనపడతాడని ఆగిపోయాడా? చూడాలి అనుకున్నాడా? ఎందుకు చూడాలనుకుంటారు? ఆయన మనసులో ఒక్కసారి ఆలోచించాలి. సూచక్రియలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు అనుకుంటే కనుక కిందకు వచ్చిన వెంటనే తన ఇంట్లో ఉన్న రోగస్తులందరినీ తెచ్చి వేసి ముందు పెట్టాలి, అంతే కదా? అలా పెట్టాడా? తనకి ఇంట్లో ఉన్న వాటి గురించి ఏం బెంగలేదు, కానీ తన హృదయంలో ఒకటి పొడుచుకుంటుంది. నేను నా స్వజనులైన యూదుల దగ్గర రోమా ప్రభుత్వం అండర్లో నేను ఒక తప్పుడు పని చేస్తున్నాను. అదేంటంటే వసూలు చేయవలసిన దానికని అన్యాయంగా నేను సొమ్ము. ఈ బాధ ఎవరికి ఉంది? జక్కయ్య హృదయంలో ఉంది ఆల్రెడీ. ఆ హృదయంలో ఉన్న ఆ బాధతో యేసు నన్ను అంగీకరిస్తాడంటావా? యేసుని చూస్తే ఏమైనా నాలో నా బాధకి, ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైనా దేవుడి దగ్గరికి ఎవరైనా
నిజముగా గుర్తుపెట్టుకోండి, నిజముగా హృదయంతో, విరిగిన హృదయంతో లేదా తనకున్న ఏదో ఒక బాధతో వస్తే కనుక దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడతాడు. అలా మనతో చాలా సందర్భాలు మాట్లాడిన సందర్భాలు లేవండి. మనం ఎంతో సందేహాలతో చర్చకొస్తాం. ఆ హృదయంలో ఆ బాధ ఉంటుంది, అది దానికి నలిగిపోతాం. ఒక విధంగా చెప్పాలంటే మన హృదయం అంతా నలిగిపోతుంది. కానీ దేవుడు ఇలా ముళ్ళు తీసినట్టుగా తీసి, వాక్యాన్ని పెట్టి తీసి శుభ్రంగా వెళ్ళి నీ సమస్యను ఎదుర్కోవాలి. అలాంటి ఇంటికి శక్తి కలిగిన వాక్యం అంటే. ఇప్పుడు జక్కయ్య హృదయంలో ఒక బాధ ఉంది. ఆ బాధకి తను వెళ్ళాడు, యేసుని చూడాలని ఎక్కాడు. ఎక్కిన వెంటనే ఎవరి దగ్గరికి వచ్చేసాడు? డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు జక్కయ్య దగ్గరికి వచ్చాడు. అవునా? వచ్చేసిన వెంటనే నేడు నీ ఎంత ఉండవలసి ఉన్నది ఏంటండి? రావలసి ఉన్నది ఏమన్నాడు? నీ ఎంత నేడు నీ ఎంత ఉండవలసి ఉన్నది అంటే ఫ్యూచర్ చెప్పేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. నీ దగ్గర ఉండాలని ఎవరు అనుకున్నారు? నా తండ్రి ఆకర్షించితే కానీ నా యొద్దకు, అంటే తండ్రి నిర్ణయించేశాడు ఆల్రెడీ. నువ్వు జక్కయ్య కోసం ఎరుక వెళ్ళాలి బాబు. ఈ ప్రయాణాలన్నింటిలోనూ ఒక్కొక్కరు తగులుతారు చూసారా, వాళ్ళ కోసం వేసి తిరిగినట్టుగా ఉంటుంది. కనాను స్త్రీ దగ్గరికి వెళ్తాడు, శతాధిపతి దగ్గరికి వెళ్తాడు, ఈ జక్కయ్య గారి దగ్గరికి వస్తాడు, పాపుల దగ్గరికి ఎక్కువ వెళ్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పాపులలో కూడా దేవుడితో గోజాడే మనస్తత్వం ఉంది వీరికి. పాపం చేస్తున్నారు, కానీ దేవుడి విషయంలో వారు ఎక్కడో నలిగిపోతూ మగ్గిపోతున్న ఆత్మల దగ్గరికి. అందుకంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి చుట్టూ జనసమూహంలో పట్టించుకునేవాడు కాదు. నన్ను ఎవరు ముట్టుకున్నారని అడిగాడు. ఎవరావిడ? 12 ఏళ్ల నుంచి బాధపడుతుంది. ఆవిడ గురించి అంత జన సమూహంలో అంతమందిని కాపాడడానికి ఆలోచించిన ప్రభు ఆవిడని. ఎందుకంటే దేవుడు ఆవిడతో మాట్లాడమని, ఆ జన సమూహంలో ఆవిడతో మాట్లాడమని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి యేసు నిర్ణయింపబడిన దాని ప్రకారం, వ్రాయబడిన దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళాడు. ఆ వ్రాయబడిన ప్రకారమే ఎవరి దగ్గరికి వచ్చాడు? జక్కయ్య ఇంటికి కూడా వచ్చాడు. వచ్చిన ఆయన ఇదిగో వెంటనే బస చేయవలసి ఉన్నది అన్న వెంటనే వచ్చాడు, స్టే చేశాడు. ఇంకా ఏమి వాక్యం చెప్పలా. వెంటనే నా ఆస్తిలో సగభాగం అంటే నేను ఎవరి దగ్గర తీసుకుంటే 4 వంతులు తీసుకుంటే, 1 వంతు తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తానంటే అది కరెక్ట్. కానీ ఆస్తిలో సగం ఇచ్చాడు ఏంటండి? అడిగారా ప్రభు? కొన్ని ఒక యవనస్తుడికి వచ్చినట్టు నీ ఆస్తి అంతా మీ వేదలకు ఇవ్వన్నట్టు చెప్పాడా? అంటే తను ఏమైపోదాం అనుకున్నాడు? ప్రభువుకి నాకు మధ్యలో ఏదడ్డు ఉంది? ఈ ధనం అనేది నాకు అడ్డుగా ఉంది. ఈ ధనం అనేది పాపం అనేది నాకు అడ్డు ఉంది. కాబట్టి దీన్ని బయట ఎట్టేయాలనుకుని పంపించేశాడు. అప్పుడు ప్రభు కనిపించాడు ఎవరికి? జక్కయ్యకి. వెంటనే ఇతను అబ్రహాం కుమారుడు. ఎందుకంటే అతని హృదయంలో ఉన్న పాపాన్ని ఏం చేశాడు? బయటెట్టేశాడు. వెంటనే యేసుక్రీస్తు కనిపించినప్పుడు ఇతను అబ్రహాం కుమారుడే. అంటే యేసుని చూడాలంటే నీ హృదయంలో ఏముండకూడదు? నీకు ఆయనకి మధ్య ఏ ఆటంకం, అది ధనమైన, పాపమైన, ఇంకోటి నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డ అయినా యేసుని చూసేటప్పుడు నీకు అడ్డుగా ఉండకూడదు. దాన్ని బయటట్టే ముందు అలాంటి బాధ్యత వదిలిపెట్టమని కాదు, సగం ఉంచుకున్నాడు. ఎందుకంటే తన కుటుంబాన్ని పెంచవలసిన బాధ్యత కూడా ఆయనకు ఉంది. సగం ఉంచుకున్నాడంటే తన కుటుంబ బాధ్యత మర్చిపోడా. మొత్తం ఇచ్చేసే బిడ్డలందరినీ బయటికి గంటేసి నేను ప్రభుతో వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడా? తన ఇంటి వారి కొరకు కొంత ఉంచుకొని మిగతాదంతా ఇచ్చేసి ప్రభుకి ఆటంకంగా, తనకి ప్రభుకి ఆటంకంగా ఉన్న ఆ దానిని తీసేశాడు. కాబట్టే యేసుక్రీస్తు అనే దేవుడు ఆయనకి కనిపించాడు. యేసుని ఎలా చూశాడు అంటే ప్రభువుకి నాకు ఏ ఆటంకం ఉండకూడదు. అంటే ప్రభువుని చూడటానికి నా ధనము, నా సిరి, నా యొక్క ఈ ఉద్యోగంలో ఉండే ఈ తీరు అనేది, ఈ అన్యాయం అనేది ప్రభువుని చూడటానికి నాకు ఆటంకం. ఎందుకంటే తప్పు చేసినవాడు దేవుడి దగ్గరికి రాలేడు, వచ్చినా నిలబడలేడండి. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరినో గెంటేస్తాం అంటారు, కానీ ఆటోమేటిక్గా తప్పు చేస్తున్నవాడు తన హృదయంలో ఉన్న కలవరం చేత వాడైపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు పాపం చేయకండి, ప్రభు దగ్గరికి రాకండి. పాపం చేసే ప్రభు దగ్గరికి వచ్చినా నిలబడలేమా? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. జక్కయ్య తన పాపంలో, తన హృదయంలో ఉన్న పాపాన్ని పక్కన పెట్టేసి, బయట పెట్టేసి ప్రభువుని చూశాడు. కాబట్టి ప్రభు అంటే ఏంటో జక్కయ్యకి అర్థమైన వెంటనే తన భాగాన్ని, తన ఆస్తిని అంతటినీ తీసి పక్కన పడేశాడు.
అర్థమైందండి. ఇప్పుడు హేరోదు ఎలా చూసాడో అర్థమైంది, జక్కయ్య ఎలా చూసాడో అర్థమైంది. ఓకే, పురుషుల గురించి చెప్పారు కదండి, స్త్రీ గురించి కూడా చెప్పండి అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. ఎవరండి ఈవిడ? సమరయ స్త్రీ గురించి మీకు చెప్పవలసిన అవసరం ఉందా లేదా? ఉందా? ఎవరో కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నాం. ఆవిడ ఎవరంటే సమాజంలో ఒక గుడ్ క్యారెక్టర్, మంచి ఆవిడ. ఏసు వచ్చేంత వరకు ఆవిడ వ్యభిచారం విషయం ఆవిడ బహిర్గతం చేసేంత వరకు ఎవరికి తెలియదు. ఒక మంచి ఆవిడ. ఆవిడ మధ్యాహ్నం పూట నీళ్ళు తెచ్చుకోవడానికి వచ్చింది, ఓకే అయిపోయింది. అయితే ఆవిడ ఒక సాక్ష్యం చెప్పుకుంటుంది తన జీవితం కొరకు. ఏంటి? 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. అప్పుడు వరకు ఆవిడ చేసేవి ఎవరికి తెలీదా? అర్థమైందండి. ఆవిడ ఎలాంటి స్త్రీ? సమాజంలో ఒక మంచి స్త్రీ. ఆవిడకి ఏ వ్యభిచారం లేదు, 5 పెళ్ళిళ్ళు ఉన్నారన్న సంగతి ప్రభువు చెప్పేంత వరకు ఒప్పుకోలేదు ఆవిడ. అంటే అంత జాగ్రత్తగా పాపం విషయంలో చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చింది. కానీ ఏసు వచ్చిన వెంటనే తన పాపాన్ని, తన వ్యభిచారాన్ని బయటెట్టి పాప క్షమాపణ కోరుకుని చూసారా? ఎవరు? ఏసు అర్థమైన తర్వాత, ఏసుని చూసిన తర్వాత నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం. అండ్ ఒక వ్యభిచారం నేను 5 తిరిగాను కాబట్టి నాతో ఇది ప్రభువు చెప్పాడు కాబట్టి ఈయనే ప్రభు అంటే ఎవరైనా నమ్ముతారా? నీ గురించి ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు, సింపుల్గా అనేస్తారా అన్నా. కానీ ఆ చాలా గుడ్గా ఉన్న ఆవిడ జీవితంలో ఇలాంటి చీకటి కోణం ఉంది. ఈ పాపాన్ని తీసేయడానికి ప్రభు పనిగట్టుకున్న మధ్యాహ్నంగానే ఆవిడ దగ్గరకు వచ్చారని ఈ విషయాలన్నీ ఎక్కడ ఒప్పుకుంటున్నాడా? సమాజంలో ఒప్పుకుంటుంది. నేను ఇలా బ్రతికాను కానీ నాకు ఆరాధన గురించి చెప్పడానికి వచ్చాడు ఆయన. నేను చేసినవన్నీ చెప్పేశాడు. ఇదిగో నా పెనిమిటి కాడనే విషయం కూడా నాకు చెప్పేశాడు. ఆరాధన అంటే పితరులు చేసింది కాదు, నిజమైన ఆరాధన సత్యంతో ఆత్మతో ఆరాధించాలని చెప్పాడు. ఈయన ఇంత గొప్ప దేవుడు. ఒక్కసారి వచ్చి ఈయన ఎవరో ఒకసారి చూడండి, ఈయనే క్రీస్తు అని సాక్ష్యం చెప్పినంట. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు. అప్పుడు వరకు గుడ్డన్న ఆవిడ ఒక్కసారిగా తన జీవితంలో జరిగిన చీకటి విషయాన్ని ప్రభువు చెప్పాడని చెప్పిన వెంటనే ఏంటి ఈయన గురించి ఇలా చెప్పాడా? అసలు మాకే తెలియదు ఈ విషయాలని ఈయనని చెప్పాడు అంటే ఈయన ఖచ్చితంగా దేవుడు ప్రభువు పాపాన్ని ఒప్పింప చేయడానికి వచ్చాడు అని ఆ ఒప్పుకున్న ఆ స్త్రీ యొక్క జీవితాన్ని బట్టి అనేకులు. ఇప్పుడు సమరయ స్త్రీ ఎలా చూసింది చెప్పండి యేసుని? తన పాపాన్ని ఒప్పుకుని పాప క్షమాపణ నిమిత్తం ఆయన ప్రభువు ఒప్పేసుకుంది. తన జీవితాన్ని ఒప్పేసుకుంది అంటే అర్థం ఏంటి? అక్కడితో వదిలేస్తుంది అని అర్థం. తన కొండను విడిచిపెట్టాను ఒక మాట ఉంటుంది చూసారా? అంటే ఉదాహరణగా చెప్పారు వాళ్ళు, చాలామంది బోధకులు చెప్తారు, తన కొండను విడిచిపెట్టిందంటే తన పాపకు జీవితాన్ని వదిలిపెట్టేసింది. కొండను పట్టుకెళ్ళాలన్న టైం కూడా లేదు ఆవిడకి. ఎందుకని? తన జీవితంలో ఒక అద్భుతం జరిగింది. తను చేసినవన్నీ ఎవ్వరికి తెలియకుండా చేసినవన్నీ కూడా ఒక మనిషి వచ్చి చెప్పేస్తున్నాడు అంటే ఆయన ఖచ్చితంగా క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చుకుని బయలుదేరింది. అంటే యేసుని చూడాలి అంటే ఖచ్చితంగా నీ హృదయంలో పాప క్షమాపణ ఉండాల్సిందే. పాపాన్ని ఒప్పుకునేంత ధైర్యం నీకు ఉండాల్సిందే. ఇగో బలారాధన చేస్తున్నారు, మీరు ఒక్క చిన్న విషయంలో తడబడ్డ విషయాన్ని ఒప్పుకునేంత ధైర్యం ప్రభువుని చూసినప్పుడే నీకు వస్తుంది. కప్పుకునేంత భయం ఎప్పుడు వస్తుంది? అపవాది చేరన ఉన్నప్పుడే. అప్పుడు దాకా కప్పుకుంది తన పాపపు జీవితాన్ని. కానీ యేసు వచ్చిన వెంటనే ఒక్కసారి ఒప్పేసుకుంది. అంటే సమరయ స్త్రీ జీవితంలో యేసు వారి రాక ఎలా ఉంది అంటే, యేసుని ఎలా చూసింది అంటే నిజముగా ఈయన దేవుని కుమారుడు, ఆయన నా యొక్క జీవితాన్ని మార్చడానికి వచ్చినవాడు అన్నట్టుగా అక్కడ స్త్రీకి అర్థమయ్యి తన జీవితంలో ప్రభువుని చూసింది, అనేకులకు చూపించింది. ఇప్పుడు చెప్పండి, హేరోదు రాజు చూస్తున్నామా,
జక్కయ్యగా చూస్తున్నామా? సమరయ స్త్రీలాగా చిన్న విషయాన్ని కూడా దేవుని ఎదుట ఒప్పుకొని, ప్రభువా నిన్ను నేను చూస్తున్నాను, నీలో ఉన్న తత్వాన్ని నేను నేర్చుకుంటాను, ఇంకెప్పుడు పాపం చేయను. ఆ స్త్రీ ఎలాగైతే తన జీవితాన్ని, పాత జీవితాన్ని ఎలాగైతే వదిలేసిందో నేను కూడా అలా ఉంటున్నానని ప్రభువుని చూస్తున్నామా? ఇవన్నీ మీరు ప్రశ్న వేసుకుంటూ వెళ్ళాను. ఇంకొక వ్యక్తిని చూద్దాము. ఇది యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 46 46, 47 వచనాలు ఒకసారి చదువుకోండి. అందుకు నతానీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడుగుగా, వచ్చి చూడమని అంటే యేసుని చూడడానికి ఒకసారి అని పిలిచాడు. పిలిచినప్పుడు అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగినప్పుడు వెంటనే నజరేతు వాడైన యేసు. నజరేతు అంటే ఏంటి? దొంగలకి, అక్కడ ఉన్న పాపులకి ఒక ప్లేస్ అది నజరేతు అనే ఊరు. అటువంటి దాంట్లో నుంచి మంచిది రాగలదా లేదా అని వచ్చాడు. అసలు మంచి అనేది ఉంటుందా అని వచ్చిన ఆయన ఆఫ్రికా ఖండం అటువంటి పరిసర ప్రాంతాల్లో తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి మరీ చనిపోవడానికి సిద్ధపడ్డాడు. మరి మంచిని చూశాడా యేసులో? చూశాడు. యేసు అంటే మంచి అని చూశాడు కాబట్టే యేసు అతనితో మాట్లాడుతున్నాను. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు, అలాగే నీ జీవితంలో ఇలాగ జరిగిందని తన పాస్ట్ గురించి చెప్పినప్పుడు ఈయన నిజముగా యేసు అని నమ్మాడో లేదో తెలియదు, కానీ యేసుతో పాటు తిరిగినప్పుడు అండి, యేసుతో పాటు తిరిగినప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా మీకు ఉంటుంది, కడ వరకు వెంబడించిన వాడిగా నతానీయులు ఉంటాడు. అయితే మంచిది ఉంటుందా, మంచి అనేది దొరుకుతుందా అని ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వాళ్ళ ఉన్న మంచిని చూసి తన జీవితాన్ని సైతం అప్పగించేశాడు నతానీయులు. అయితే ఇప్పటి వరకు మీరు ప్రయాణం చేశారు కదా ప్రభుతో, యేసులో మంచిని చూసారా? చూస్తే దాన్ని ప్రకటించవలసిన బాధ్యత చాలా ఉందండి. ప్రకటించాలంటే నోటితో చెప్పాడే కాదు, పనిలో చూపించాలి. ఈ బాధ్యత ఎవరు చేశారంటే నతానీయులు గారు తన జీవితంలో, మన శిష్యుల గురించి చెప్పుకుంటున్నప్పుడు చెప్తాను, నతానీయులు గారు తన జీవితంలో చేశారంటే, ఒక నతానీయులు గారు మంచిని చూసి తన జీవితాన్ని అప్పగించేశాడు యేసులో. ఒక సమరయ స్త్రీ పాపాన్ని ఒప్పుకుని మరీ దేవుని అంగీకరించి యేసుని చూసింది. ఒక జక్కయ్య తన హృదయంలో ఉన్న అడ్డును కూడా తీసేసి యేసు ప్రభుని చూశాడు. అప్పుడు యేసు దేవుడు అనే విషయం అర్థమైంది. హేరోదు మాత్రం తనకి ఏదో కావాలి, కలగాలి అనే ఇంటెన్షన్తో చూశాడు కాబట్టి యేసు అర్థం కాక సిలువకు అప్పగించేశాడు. అవునా? యేసుని చంపిన నేరస్తుల్లో హేరోదు కూడా శిక్ష విధింపు కార్యక్రమంలో ఉన్నాడు కదంటే, పాలివాడయ్యాడు కదా. ఎందుకంటే అనేకులు తన కుమారుని విషయంలో తప్పుడు తీర్పులు తీస్తాడన్న ఉన్న ప్రవచనాలలోకి హేరోదు కూడా వస్తాడు. అయితే ఇంకొక గుంపుని చూద్దామండి. ఆ గుంపు కూడా యేసుని చూడాలని ఆతృతగా వచ్చింది. ఎవరో చెప్పగలరా? తెలుసా అండి? మేము యేసుని చూడాలని పనిగట్టుకుని ఎరుసలేంకి వచ్చారంట వాళ్ళు. తొలిదేశ జ్ఞానులు వాళ్ళు చూడాలనుకున్నారు, చూసారు. చూద్దామండి ఒకసారి యోహాను సువార్త. కరెక్ట్ అండి, 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం. ఆ పండుగ అంటే పస్కా పండుగలు, ఇంకా 50 రోజుల పండుగ కార్యక్రమాలు జరుగుతాయి కదండి. అప్పుడు ఎరుసలేంకి వెళ్ళారు. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో, ఆల్రెడీ ఆరాధన చేస్తున్న వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. ఇందాక ప్రశ్న వేసింది ఎవరు? ఫస్ట్ ప్రశ్న వేసింది ఎవరు? ఫిలిప్పే. తండ్రిని మాకు కనపరచు అని అడిగింది. ఇప్పుడు ఫిలిప్పు దగ్గరికి గ్రీస్ దేశస్తులు వస్తే ఒక ప్రశ్న వేస్తున్నారు, ఏంటి? యేసుని చూడాలి అని. అప్పుడు యేసు ఇచ్చిన సమాధానం ఏంటో ఒక్కసారి 24వ వచనం చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉంటును, అది చచ్చిన ఎడల. వాళ్ళు ఏమడిగారు, ఈయన ఏమని సమాధానం చేస్తారు? చూడాలి, యేసు ప్రభుని చూడాలి అని అడిగారు. ఈయన ఏం చెప్తున్నాడు? గోధుమ గింజ పడి చావాలి, అప్పుడే అది విస్తారంగా ఫలిస్తుంది. ఏంటి భావం?
బైబిల్ అంటే ఇలాగే ఉంటుంది. బైబిల్ అంటే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడే తీరు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎదుటివాడు ఆన్సర్ చేయలేడు దానికి, అట్టి రీతిగా మాట్లాడతాడు. ఎందుకంటే పాండిత్యం, చదువుకునే వాడికి ఈ పాండిత్యం ఎలా వచ్చింది? ఒక మాటకి బదులు చెప్పలేనంతగా అంత ఖచ్చితమైన మాట మాట్లాడే ప్రజ్ఞ ఆయనకి ఎలా వచ్చిందని ఆనాడే ఆశ్చర్యపోయారు. గ్రీసు దేశస్థుడికి ఒక ఉపదేశం ఇస్తున్నాడు. గోధుమ గింజ ఎవరు? ప్రభువే. అది చచ్చిన తర్వాత అది ఏమవుతుంది? ఫలిస్తుంది. పౌలు ద్వారా మీ దేశంలో నేను వస్తాను, నేను వచ్చి పునరుద్ధానుడైన క్రీస్తుని నేను ప్రకటించుకుంటాను, అప్పటి వరకు మీరు ఏం చేయాలి? నన్ను చూడడానికి వెయిట్ చేయను. శరీరాన్ని బట్టి చూద్దాం అనుకున్నారు. ఎందుకంటే యెరూషలేము ప్రాంగణంలో జరుగుతున్న డిస్కషన్ ఏంటి? యేసుక్రీస్తు గుడ్డివారిని స్వస్థపరుస్తాడు, యేసుక్రీస్తు కుంటివారికి కాళ్ళు ఇస్తాడు, యేసుక్రీస్తు వారు ఒక నజరేతు వాడు, యేసుక్రీస్తు వారు ఒక వడ్లవాని కుమారుడు, యేసుక్రీస్తు వారు పరిచర్యలతో ఎప్పుడు ఫైటింగ్ చేస్తాడు బోధ విషయంలో. ఇలాగూ మాత్రమే గ్రీసు దేశస్తులు విన్నారు. అసలు విషయం అది కాదు. ఎలా చూడాలన్నాడు యేసుక్రీస్తు వారు? నేను చచ్చిన తర్వాత బోధ రూపంలో మీ దగ్గరికి వస్తాను. పునరుద్ధానుడే లేచిన గ్రీసు దేశస్తులు ఆ పట్టణ ప్రాంతాలన్నిటికీ వాక్యాన్ని పట్టుకెళ్తారండి. పౌలు గారు ఐరోపా ఖండం అంతా ఎంత తిరిగి చెప్పాడు? ఈ గ్రీస్ ఆరాధిస్తున్నారంటే ఖచ్చితంగా పౌలు గారు వాక్యం వినుంటారో వినుంటారు. ఏసు ఎలా పరిచయం అయ్యారు? ఏసుని ఎలా చూస్తుంటారు వారు చెప్పండి? పునరుద్ధానుడే లేచిన క్రీస్తుని చూశారు. శరీర పరంగా చూడే క్రీస్తుని చూడడానికి క్రీస్తు ఒప్పుకోవాలా? నేను ఎప్పుడు కనిపిస్తాను తెలుసా మీకు? లేచిన తరువాత మీకు కనిపిస్తాను, అప్పుడు చూడండి. ఇప్పుడు గోధుమ గింజ చనిపోయింది, తిరిగి విస్తరించింది. మన దగ్గరికి కూడా గ్రీసు దేశస్తుల దగ్గరికి వెళ్ళినట్టుగానే వచ్చింది. ఎలా చూస్తున్నాం యేసు? పునరుద్ధానుడైన లేచిన క్రీస్తుని చూస్తున్నామా? చూడగలిగే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మేము ఏంటో ఎప్పుడో ఒకటి ఉండాలి, ఖాళీ సమాధి. ఈ ఖాళీ సమాధి యేసుని వదలని దేవుడు నిన్ను నన్ను కూడా వదలు తీసుకెళ్ళడానికి పంపిస్తున్నాడు. యేసు ప్రభువాన్ని తండ్రి అయిన దేవుడు యేసుని వదలలేదు. ఎందుకంటే నీ పరిశుద్ధిని కొల్లపట్టని వాళ్ళ వాక్యము రీతిగా యేసుక్రీస్తు శరీరం అనేది కుళ్ళిపోకుండా పరదేశం నుంచి పరలోకానికి వెళ్ళింది, భూమికి వచ్చి. అవునా? మరి మనలను కూడా తీసుకెళ్ళడానికి రాబోతున్న ఆ యేసు యందు నిరీక్షణ కలిగిన వారమే ఎదురు చూడాలి. హేరోదు నిరీక్షణ మహత్కార్యాలు, మన నిరీక్షణ మహాతీర్పు. ఈ తీర్పు కోసం యేసుని చూద్దాం. ఎందుకంటే ఆనాడు చూచి రొమ్ము కొట్టుకునే బ్యాచ్లో మనం ఉన్నాము అంటే అర్థమైపోవాలి. ప్రభువు రుద్ర రూపంతో వస్తాడు, అంటే ఉగ్రుడుగా అయిపోతాడు. ఆ టైంలో ప్రేమించేవాడు కాస్త అసలు ఆయనలో కోణం ఉంటుందని కూడా మీరు చూడలేరు. కొన్ని ఇమేజెస్ ఉంటాయండి, మీరు ఎప్పుడైనా చూడండి. యేసుక్రీస్తు వారు భయంకరమైన ఆ రూపంతో సాతాన్ని చంపినట్టు కొన్ని యానిమేషన్స్ అని క్రియేట్ చేశారు. వాటిని చూసినప్పుడైనా భయపడాలి. అంతకన్నా మనుష్య తలంపు కన్నా భయంకరంగా ఉండబోతుంది ఆ రోజును దృష్టిలో పెట్టుకుని గోధుమ గింజగా ఫలించి విస్తరించిన యేసు మన దగ్గరికి వచ్చాడు. పునరుద్ధానుడై వచ్చిన యేసుని గ్రీసు దేశస్తులు ఎలాగైతే తెలుసుకున్నారో మనం కూడా తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు తెలుసుకున్న వారు చూడాలి, ప్రభువుని ఖచ్చితంగా చూడాలి అంటే జక్కయ్యలాగా నీ హృదయంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే యేసుని చూస్తారు. మీ హృదయంలో ఎటువంటి ఆటంకము, ఎటువంటి అన్యాయము, ఎటువంటి దేవుడికి వ్యతిరేకమైన ఏ పని ఉన్నా యేసు కనబడు. యేసు కనబడలేడు అంటే నీకు ఎవరు కనబడలేనట్టు? తండ్రి కనబడ. మార్గమే కనబడకపోతే పరలోకి వెళ్తాం. అర్థమేనండి? నడిచే దారే కనపడటం లేదు, ప్రభువే కనిపించట్లేదు, అప్పుడు పరలోకి వెళ్తాం మనం. అర్థమవుతుందా మీకు? యేసుని మీరు కనిపించినట్టుగా మీ ప్రవర్తన, మీ మాటలు, మీ అన్ని విషయాలలో యేసుని ఖచ్చితంగా మీరు చూపించి చూడగలిగితే పరలోకం కనిపిస్తుంది, పరలోకం దేవుడు కనిపిస్తాడు. ఎందుకంటే యేసే మార్గము. మార్గాన్ని చూడకపోతే మార్గాన్ని ఎలా చూడాలి? ఏ ఆటంకాలు మీ హృదయం అందు లేకుండా చూడాలి. ఏ యొక్క పాపాన్ని మీ ఎదుట ఉంచుకోకుండా ధైర్యంతో ఒప్పుకుని మరి ప్రభువుని చూడాలి. ఇలాగే మరి ముఖ్యంగా దేంతో చూడాలో చివరికి ఇది చూసుకుని ముగించేసుకుందాం. లూకాసు వార్త చివరిగా లూకాసు వార్త 2వ అధ్యాయము. మీకు అందరికీ తెలిసిన వ్యక్తి
సిమియోను గారు. ఆయన గురించి మీరు చాలాసార్లు విన్నారు కాబట్టి ఆయన గురించి ఒక మాట చదువుకుని వెళ్దామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు 25లో చివరి భాగం చెప్పుకుని, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఏంటి? యేసుని చూడకుండా సిమియోనుకి ఏం రాదు? యేసుని చూడటానికి ముందు వరకు కూడా, అంటే సిమియోను గారు చనిపోయేంత వరకు కూడా ఎవరు ఆయన మీద ఉన్నారు? కరెక్ట్. పరిశుద్ధాత్ముడు లేకపోతే ప్రభుని ఎవ్వడు చూడలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మకి క్యారెక్టర్ అడ్రస్ ఏంటంటే పరిశుద్ధత. ఆయన పేరులోనే ఉంది, పరిశుద్ధమైన ఆత్మ. అటువంటి హృదయం కలిగిన వారు మాత్రమే ప్రభువుని చూడగలరు. అలాంటి చూసిన వారు మాత్రమే ఆ మార్గంలో వెళ్ళగలరు. అలా ఆ మార్గములో ప్రయాణించిన వారు మాత్రమే తండ్రి అయిన దేవుణ్ణి స్పష్టంగా చూడగలరు. ఇక్కడ నుంచే. అండి, మీకు ఎప్పుడైనా పరలోకం కనిపించిందా? మరి అబ్రహాం గారు ఏంటంటే దూరం నుండి చూచి మననం చేశానంటారు. అర్థమైందా మీకు? అబ్రహాం గారి గురించి మాట్లాడుతూ ఆయన పునాదుల పట్టణం దూరం నుండి చూచి వందనము చేసి అని ఉంటుంది. ఎందుకంటే ఆ పట్టణంలో ఎవరున్నారు? మహారాజు కూర్చున్నాడు మన కోసం. ఆయన్ని చూసి ఈయన ఎక్కడి నుంచి వందనాలు చేస్తాడంటే పరలోకం కనిపించింది ఆయనకి. కనిపించింది. దేవుడు అంటే ఏంటో అర్థమైపోయిందండి. నా దేవుడు నాలాగే ఉంటాడనుకున్నాడు అబ్రహాం. నా దేవుడు ఇదిగో ఆయన స్వరూపాన్ని నాకు ఇచ్చాడు అనే విషయం అబ్రహాంకి అర్థమైపోయింది. అంటే ఇక్కడ నేను పరిశుద్ధంగా ఉన్నానంటే ఈ పరిశుద్ధతతోనే నేను అక్కడ కూడా నివసించగలను అన్న థాట్తో అబ్రహాం గారు చూశారంట. ప్రభుని ఎలా చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ హృదయంలో దేవుడికి నచ్చని ఏ విషయమైనా ఉందా? ప్రభు కనిపించడు. వాక్యం అర్థం కాదు. గంటల ప్రసంగాలు కాదు, చచ్చిపోయేంత వరకు ప్రసంగాలు విన్నా అర్థం కాదు. ఎప్పుడు? ప్రభువుని చూడలేనప్పుడు. ఒక్కసారి ప్రభువుని చూస్తున్నప్పుడు మనం వాక్యం విన్నాం అనుకోండి, అది మన హృదయాన్ని చీల్చుకుంటూ ఆపరేషన్ చేసుకుంటూ సక్సెస్గా బయటకు వచ్చేస్తుంది. ఇది వాక్యం. ఎలా వస్తుంది? నోటి ద్వారా. అవునా? హృదయాన్ని మొత్తం క్లీన్ చేసుకున్నదంతా కూడా నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. అంటే పవిత్రమైన మాటలే బయటకు పంపిస్తాడండి. అర్థమవుతుందండి? అదే మన హృదయంలోంచి అసలు చొప్పించుకోకుండా, అసలు వాక్యం అనేది ఎక్కించుకోకుండా మన మీద వింటున్నాము అంతే. ఆదివారం కాబట్టి అలవాటుగా రావాలి, వినాలి, వెళ్ళాలి, రాసుకోవాలి, బుక్ పక్కన పడేయాలి అన్నట్టుగా మీరు ఎవరైనా వాక్యం దగ్గరికి వచ్చారు అంటే ఆపరేషన్ జరగదు, శుద్ధీకరణ జరగదు. హృదయం అనేది ఘోరమైన వ్యాధితో ఉంటే దేవుడు తీసుకుంటాడు. ఈ విషయాలన్నీ మీకు అర్థమైతే చివరిగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటతో ముగించేసుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము 39-40. దీనికి ముందుగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నానండి. జక్కయ్య యేసుప్రభువుని చూశాడు, సమరేశ్వరి యేసుప్రభువుని చూసింది, హేరోదు యేసుప్రభువుని చూశారు, నతానీయేలు యేసుప్రభువుని చూశారు, సిమియోను యేసుప్రభువుని చూశారు. మేము శరీరపరంగా యేసుప్రభువుని చూడలేదనుకుంటే యేసుప్రభువు చెప్పిన మాట ఏంటి? చూచి నమ్మిన వారికంటే స్టేట్మెంట్ ఇచ్చేసాడు యేసుప్రభువు. మనం ఏం చేయాలి? వాళ్ళందరూ నా శరీరాన్ని చూశారు, కానీ మీరు నన్ను చూడాలనుకుంటున్నారా అండి? కొన్ని సంవత్సరాల తర్వాత ఉదాహరణకి సంజయ్ అంటే పిల్లలు చూసిన తర్వాత సంజయ్ అంటే ఏం గుర్తొస్తుంది మన చర్చిలో? చాలా సైలెంట్గా ఉండేవాడు, మంచి పిల్లవాడు. సంజయ్ అంటే ఇలా ఉంటాడు, ఈ షర్ట్ వేసుకుంటాడు, ఈ ప్యాంట్ వేసుకుంటాడు, ఈ విషయం గుర్తొస్తాయి మనకి. అంటే వ్యక్తి యొక్క స్వభావం అనేది నిలిచిపోతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా స్వభావ రీతిగా నిలిచిపోయాడు. ఆ స్వభావాన్ని చూడాలి. అర్థమవుతుందండి? యేసు అంటే ఇలాంటి వాడు, అలాంటి వాడు, తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటాడు. నిజంగా చెప్పాలి అంటే యేసుప్రభువు గారి బట్టలు ఎలా ఉంటాయి ఊహించుకోండి ఒకసారి. పట్టణాలు తిరుగుతున్నాడు, గుమ్ముల్లో కూర్చుంటున్నాడు, రాళ్ళ మీద కూర్చుంటున్నాడు. ఎక్కడైనా బట్టలు ఉతుక్కున్నట్టు కనబడుతుందా మనకి? కనీసం పొడుగున్నట్టే కనబడదండి మనకి. ఆయన ఎలా ఉండుంటాడు? ఇంత వాసన వచ్చేస్తుంది అనుకోవడానికి అనుకుని స్థితిలో ఉండుంటాడా? పైగా ఎవరితో సహవాసం ఎక్కువ? ప్రభుకి జాలరుతో. అండి సముద్రం దగ్గర ఉన్న జాలర్లు ఎలాంటి స్మెల్ వస్తుంది? శుభ్ర
శుభ్రంగా సెంటు వాసన వస్తుంది. అలాంటి ఆయన ఎలాంటి వాడండి? సుగంధ వర్ణ తైలములని పరమగీతము పోలికలు చెప్తాడండి. అంత విలువైన సువాసన పోలిన వాడుగా దేవుడు ఉన్నవాడు ఎలా వచ్చేసాడు? ఇంకా ఆ స్వరూపాన్ని మనం ఊహించుకోవాలి. రిక్తుడు అయిపోయాడు అంటే తన గురించి తను పట్టించుకోవాలి. అంత డౌన్ ఎంతకు వచ్చేసాడు అంటే బాగా బాగా మనం ఊహించుకోలేని స్థాయి వరకు వచ్చేసాడు యేసుప్రభువు. ఎందుకు ఇలాంటి మాట చెప్తానంటే, సేవ చేయాలంటే ఇలా ఉండాలి అలా ఉండాలని మీరు ఎప్పుడు ఊహించుకోకండి. మీరు ఎలా ఉన్నా కూడా మీరు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. అర్థమైందండి? ఇప్పుడు చదవండి, ఇంకా అర్థమవుతుంది. 39వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 39-41. 39 నుంచి 41 వరకు చివరి భాగం. యోహాను సువార్త. అప్పుడు యేసు చూడని వారు చూడవలను. ప్రసంగం అయిన తర్వాత మీకు అందరికీ అర్థమవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు మీరు యేసు ప్రభువుని చూడకపోతే దయచేసి చూడండి. పనుల్లోనూ వాక్యంలోనూ యేసుకు మీకు ఆటంకంగా ఉన్నది ఏదైనా తీసేసి చూడండి. ప్రభు చాలా మాధుర్యం కలిగి దేవుడు అని మీకు అర్థమవుతాడు. నెక్స్ట్, చూచువారు గుడ్డివారు కావలను అని తీర్పు నిమిత్తం నేను ఈ లోకం మీకు వచ్చిందని చెప్పాను. ఇది పరిశీలికి చెప్పబడిన మాట. అర్థమైందండి? పరిశీలికి చెప్పబడిన మాట. వెంటనే ఎవరు లేస్తున్నారు చూడండి. ఆయన యొద్దనున్న పరిశీలిలో కొందరు ఈ మాటని, మేము గుడ్డోళ్ళం అయితే మేము చూస్తున్నాం కదా, మేము గుడ్డివారమా, నువ్వేం మాట్లాడుతున్నావు అన్న వెంటనే అందుకే బదులు చెప్పలేని సమాధానం ఇచ్చాడు. ఏంటి సమాధానం? అందుకే మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోను కానీ అసలు చూడలేదంటే మీకు అసలు గొడవే లేదు కదా. అసలు వాక్యమే మీకు తెలియదంటే మీకేం లేదు, పాపం లేదు, మీకు గొడవ లేదు. అసలు ధర్మశాస్త్రమే లేకపోతే పాపం ఆరోపింపబడిపోయేది కాదు. ఆజ్ఞ వచ్చింది కాబట్టి పాపం అనేది వచ్చేసింది. దొంగలించకూడదు అన్న వెంటనే దొంగతనం చేస్తే పాపం ఆజ్ఞ హేతు చేసుకుంది. దేన్ని? పాపం ఆజ్ఞను హేతు చేసుకుంది, కారణంగా చేసేసుకుని వచ్చేసింది. కానీ ప్రభు చెప్తారు, మీరు చూడకపోతే ఇంకా అసలు గుడ్డివారైతే మీకు ఇబ్బంది ఏం లేదు కదా, అసలు యేసు ప్రభు వారికి తెలియకపోతే మీకు ఏం పర్వాలేదు కదా. కానీ చూచుచున్నామని మీరు చెప్పుకుంటున్నారు కదా, మేము గుడ్డోళ్ళగా మేము చూస్తున్నామని చెప్పుకుంటున్నారు కదా, అయితే మీకేముంది? ప్రభుని చూసి కూడా యేసుని ఎరుగుని వారైపోయారు. 3.5 సంవత్సరాలు శిష్యులతో పాటు, అంటే శిష్యులకి ఇంకా వాక్య పరిజ్ఞానం లేదు. గుర్తుపెట్టుకోండి, పరిసయ్యులకి శాస్త్రులకి ఏం తెలుసు? వాక్యం తెలిసి వాక్యమైన క్రీస్తుని గుర్తించలేకపోయారు. అదేనండి, రెఫరెన్స్ పట్టి చెప్పగలిగే స్టాండర్డ్ కలిగిన వారికి ఎవరు అర్థం కాలేదు? ప్రభు అర్థం కాదు. పామర్లకి ఎవరు అర్థమయ్యారు? చూడని వారు చూశారు, చూస్తున్న వాళ్ళు ఏమైపోయారు? గుడ్డి మంది. ఈ వాక్య భాగాన్ని మీరు అప్లై చేసుకునే పదం అయితే, సత్యవాక్యంలో మీరు గుడ్డిగా నవ్వుకుంటారు. సత్యవాక్యం తెలుసుకుంటున్న మీరు ప్రభువుని జాగ్రత్తగా చూడండి. మీలో పాపం ఉండకూడదు అంటే ప్రభువుని చూడండి. ప్రభువుని చూడకపోవడం కూడా పాపమే. ఎందుకంటే ఆయన గురించి తెలిసింది, అన్ని విషయాలు తెలిసింది. తెలిసిన తర్వాత కళ్ళు మూసుకుని నడుస్తాను అంటే దేవుడు కళ్ళు మూసుకున్నాడా? నీకు కళ్ళు ఇచ్చిన వాడు కానకుండా అంటే చూడకుండా ఉంటాడా? ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి ఏ తప్పు చేయకుండా ప్రభువుకి భయపడండి. ఇంట్లో వాళ్ళకి కాదు, పక్కన భర్త కాదు, పక్కన భార్యకి కాదు, ఎదుటిగా ఉన్న యజమానికి కాదు. మీరు ఎవరికి భయపడాలి? దాసుదారా మీరు అన్ని విషయంలోనూ మీ ప్రభువులకు భయపడి మీరు లోబడండి అంటాడు. మీ యజమానికి భయపడేది కాదు. కాబట్టి బానిసలమైన మనం, దాసులైన మనం అన్ని విషయాల్లోనూ ప్రభువుకు లోబడాలంటే ప్రతి చోట యేసున్నాడు, యేసుకు నేను ఇవి చేస్తున్నాను. ప్రతి చోట వేసిన మీరు భార్య వడ్డిస్తున్నారు కదా మీ భర్తకి, మీరు ప్రభువుని చూస్తున్నాను. ఎందుకంటే స్త్రీ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారా? స్త్రీ ధర్మాన్ని నేను బాగా నెరవేరుస్తున్నాను. పురుషులు బాగా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారా? అయితే మీకు ఇచ్చిన ధర్మాన్ని, పురుష ధర్మాన్ని మీరు నెరవేరుస్తున్నారంటే మీరు ఎవరిని మెప్పించినట్టు, ఎవరిని గౌరవించినట్టు? క్రీస్తుని గౌరవించినట్టు కదా. స్త్రీకి శిరస్సు పురుషుని గౌరవిస్తుందంటే ఆటోమేటిక్గా క్రీస్తుకు లోబడినట్టే. పురుషులు కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడంటే క్రీస్తు చెప్పిన మాట కదా. అయితే కుటుంబాన్ని కూడా సెట్ చేస్తున్నాడంటే ఓకే. వీళ్ళిద్దరూ కలిసి ఎవరి విషయంలో లోబడాలి? ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, సమాజంలో కూడా మీరు ఎవరిని నెగ్గించాలి?
అననీయ సభ్యులు ఇంట్లో నెగ్గారు కానీ సంఘంలో నెగ్గలేదు. ఎందుకో మీకు తెలుసు, అవునా? దేవునికి నచ్చిన విషయంలో ఏకీభవించారు. సమాజంలో కూడా మీరు ప్రభువుకి లోబడిపోవాలి. ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకుని చూడని వారైతే చూడండి, ప్రభువుని ఖచ్చితంగా చూడండి. ప్రభువుని చూస్తున్న వారు పాపం లేని వారిగా ఉండాలని కోరుకుంటూ ఇలా మాటలు చేస్తున్నాను. ప్రార్థించుకుంటాను. పరలోకం తండ్రి, నీకు శ్రేష్టమైన నామాన్ని పొందడానికి తండ్రి. తండ్రి, మా మార్గం అయి ఉన్న మా ప్రభువుని ఎలా చూడాలని కొన్ని విషయాలు నేర్చుకున్నాము తండ్రి. భక్తులు వారి జీవితాల్లో వారికి ఆటంకంగా ఉన్న ప్రతి దానిని, ప్రతి పాపాన్ని దూరం చేసుకుని మరీ మీ కుమారుని చూడగలిగారు తండ్రి. తండ్రి, ప్రతిదాన్ని ఒప్పుకునేంత ధైర్యము, ప్రతిదాని విషయంలో సరి చేసుకునేంత ధైర్యము, ప్రతిదానిని మీకు ఆటంకంగా ఏదైతే ఉందో దాన్ని తీసివేసేంత తండ్రి ఆలోచన శక్తిని మాకు అందరికీ దయచేయండి. మా ప్రభువుని మాకు తండ్రి ఇంకా స్పష్టంగా తండ్రి మసకగా చూస్తున్నామేమో, కానీ వాక్యంలో ఇంకా స్పష్టంగా మా ప్రభువుని చూసి తండ్రి మా మార్గాన్ని క్షుణ్ణంగా తెలిసిన తండ్రి నీ వద్దకు వచ్చే భాగ్యాన్ని మాకు తెలియచేయండి. ప్రభు గురించి బాగా నేర్చుకుని ఆయన ఎరుగుటిగా నిత్యజీవమైన మాటలు మేము తండ్రి మా వాక్యంలో, మా ప్రవర్తనలో, మా మాటలో మేము నెరవేర్చుకుంటూ నీకు నచ్చినట్టుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మనుషులకు భయపడడం కాదు కానీ తండ్రి, మనుషులకు భయపడుతూ తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడమే నువ్వు ఇచ్చిన మాకు ఆజ్ఞ అని మేము జ్ఞాపకం చేసుకుని అన్ని విషయంలోనే నీకు లోబడి ఉంటే భాగ్యాన్ని దయచేయమని మా సేవకుడు అయిన తండ్రి శంకర్ గారిని ఆయన వెళ్ళిన పరిచర్య విషయంలో తండ్రి, విజయవాడ పరిచర్య విషయంలో కానీ లేదా రసాపురం తండ్రి పాలకొచ్చి కుటుంబం చేసిన పరిచర్య అంతట్లో మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన దీవించని ఆశ్రయించే, ముఖ్యంగా ఆయన ఆరోగ్య విషయంలో మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నక్షత్ర ప్రేమను అలాగే తండ్రి కవిత గారిని మీరు జ్ఞాపకం చేసుకుని అందరినీ కూడా తండ్రి సురక్షితంగా తండ్రి వాక్యతో వెలుగుగా తండ్రి స్వస్థపరచమని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని విన్న వాక్యాన్ని మేము మర్చిపోకుండా మా ప్రభువుని, మా దేవుణ్ణి, మా యేసుని మేము చూస్తూ నీ వద్దకు వచ్చే మహాభాగ్యాన్ని మా సంఘానికి, మా సంఘంలో ఉన్న కుటుంబాలకి అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య నామమున అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం.